విజయ్ దళపతి సీఎం అయ్యాడు. త్రిష 12 కోట్ల జాక్పాట్ కొట్టేసింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఓన్లీ తమిళనాడే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా త్రిష గురించే మాట్లాడుతున్నారు. మరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ గారు ఆ ఒక ప్రోగ్రాంలో విజయ్ గారి మీద ఎంతైతే దృష్టి పడిందో, ఆయన గురించి ఎంతమంది అయితే ఎదురు చూశారో, త్రిష గురించి కూడా అంతే మంది ఎదురు చూశారు. తన మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. మీడియా వాళ్ళు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ఆఖరికి రాజకీయ ప్రముఖులు కూడా త్రిష గారి పైన స్పెషల్ ఫోకస్ పెట్టారనమాట. సో ఆ ఒక ప్రోగ్రామ్కి త్రిష గారు ఒక నీలిరంగు పట్టు చీర కట్టుకొని, మల్లెపూలు పెట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. అక్కడ కూర్చున్నటువంటి పలువురు ప్రముఖులందరినీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు, మాట్లాడారు, అక్కడ కూర్చున్నారు. సో విజయ్ గారికి కూడా ఒక 2-3 సార్లు త్రిషాని చూసి నవ్వుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మీడియా కథనాల్లో మనం చూసాం, ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే మరి విజయ్ గారు ఇక్కడ త్రిష గారి లక్కీ వల్ల, త్రిష గారు లక్కీ చామ్ అని చెప్పేసి తన వల్లనే విజయ్ గారు సీఎం అయ్యారని చెప్పేసి మొన్నటి వరకు మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే విజయ్ గారు సీఎం అయిన వేళ త్రిషాకి 12 కోట్ల జాక్పాట్ తగిలింది అని చెప్పేసి మరొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మరి అది రాజకీయాల పరంగానా, సినిమాల పరంగానా, లేకపోతే ఇంకా ఏంటి అంటే సినిమాల పరంగా. సో ఇప్పుడు తమిళనాడులో మనకు అందరికీ తెలుసు, లెజెండరీ యాక్టర్స్ అన్నమాట. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారి కాంబినేషన్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా రాబోతుంది. అదే ఈ సినిమాలో త్రిష గారికి హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. సో వాళ్ళు ముందుగానే ఇక్కడ త్రిష గారు చెప్పకముందే టీం వాళ్ళే 12 కోట్ల ఆఫర్ చేస్తారట. సో ఎందుకు అంటే ఇంతకు ముందు వరకు ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వరకే త్రిష గారి క్రేజ్ ఉండేది. సో ఎప్పుడైతే విజయ్ గారి యొక్క న్యూస్ బయటకు వచ్చిందో, తను ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడో అండ్ త్రిష పేరు ఎప్పుడైతే తెర మీదికి వచ్చిందో, వాళ్ళ భార్య విడాకులు ఇస్తున్నానని చెప్పేసి ఒక పిటిషన్లో మెన్షన్ చేసిందో, ఒక యాక్టర్తోని సహజీవనం చేస్తున్నాడు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి. సో ఆ తర్వాత వెంటనే త్రిష గారు విజయ్ గారు ఒక పెళ్లికి అటెండ్ అవ్వడం, ఇద్దరు కూడా ఒకే కారులో వెళ్ళడం, ఒకే టైప్ ఆఫ్ బట్టలు వేసుకోవడం. సో అప్పటి నుంచి త్రిష పైన స్పెషల్ ఫోకస్ పడింది. అండ్ విజయ్ గారి యొక్క గెలుపుకు కూడా తను ఒక కారణమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ అదేవిధంగా ఓటు వేసిన రోజు కూడా గ్రిల్ సినిమాలోని విజిల్ సాంగ్ పెట్టి ఆ ఒక ఫోటోని కూడా మెన్షన్ చేశారు. అది కూడా ఇండైరెక్ట్గా తన గురించే పెట్టారు అని చెప్పేసి కూడా అప్పుడు మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఇంత మంచి క్రేజ్ ఇప్పుడు ఓన్లీ సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల పరంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, సౌత్ స్టేట్సే కాకుండా నార్త్ స్టేట్స్లో కూడా త్రిష గురించి మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ ఇష్యూ వచ్చిన తర్వాత. సో ఇంకా అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే 12 కోట్ల ఆఫర్ అనేది త్రిష గారికి చేశారు. సో ఖచ్చితంగా ఇది మాత్రం చాలా మంచి విషయం అనమాట. ఇంకా త్రిష గారి ఆనందానికి హద్దులు లేవు. ఒకవైపు చూస్తేనేమో ప్రియుడు సీఎం అయ్యాడు, ఇంకోవైపు చూస్తే ఈ విధంగా బిగ్గెస్ట్ ఆఫర్లు వస్తున్నాయని చెప్పేసి తన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎన్ని సంవత్సరాలైనా కూడా త్రిష యొక్క అందం మాత్రం చెక్కు చెదరలేదు, అదే విధంగా ఉన్నారు, అదే విధంగా అభినయం చేస్తూ ఉన్నారు, అదే విధంగా మంచి మంచి సినిమాలు చేస్తూ అందరినీ కూడా అలరిస్తూ కూడా ఉన్నారు. సో మరి చూద్దాం ఈ సినిమా గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయా. మరి కమల్ హాసన్ గారు అదేవిధంగా రజనీకాంత్ గారి కాంబినేషన్లో త్రిష గారి హీరోయిన్ అంటే మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.